ఫ్రెండ్స్, వెల్కమ్ టు బాలా టాకీస్. ఫ్రెండ్స్, ఈ రోజు తెలంగాణలోని భద్రాచలంలో ఉన్న గోదావరి ఘాట్ చూడండి. శ్రీ సీతారామచంద్ర స్వామి ఆలయానికి 500 మీటర్ల దూరంలో మరియు భద్రాచలం బస్టాండ్ నుండి 2.5 కిలోమీటర్ల దూరంలో గోదావరి ఘాట్ భద్రాచలంలో గోదావరి నది ఒడ్డున ఒక స్నాన ఘాట్. ఇది భద్రాచలంలోని పవిత్ర ఘాట్ మరియు భద్రాచలంలో సందర్శించవలసిన అగ్ర ప్రదేశాలలో ఒకటి. గోదావరి ఘాట్ భద్రాచలంలోని అత్యంత ముఖ్యమైన మతపరమైన ప్రదేశాలలో ఒకటి మరియు ఇది ప్రధాన ఘాట్గా పరిగణించబడుతుంది. చాలా మంది యాత్రికులు ఆలయంలో రాముడిని దర్శించుకునే ముందు గోదావరిలో ఆచార స్నానం చేయడం తప్పనిసరి అని భావిస్తారు, ఎందుకంటే ఇది ఆత్మకు శుద్ధి చేస్తుందని నమ్ముతారు. భద్రాచలం గోదావరి నది ఉత్సవాలను అత్యంత వైభవంగా జరుపుకునే ప్రసిద్ధ ప్రదేశాలలో ఒకటి. ఘాట్ మెట్లు మరియు దుస్తులు మార్చుకునే గదులతో బాగా నిర్మించబడింది. ఇక్కడ బోటింగ్ కూడా అందుబాటులో ఉంది. బౌలేవార్డ్లో రామాయణంలోని కథలు మరియు సన్నివేశాల చిత్రమైన వర్ణనలు ఉన్నాయి. గోదావరి గంగా నది తర్వాత భారతదేశం యొక్క 2వ పొడవైన నది మరియు భారతదేశంలోని 3వ అతిపెద్ద బేసిన్ను ప్రవహిస్తుంది. ఇది భారతదేశం యొక్క మొత్తం భౌగోళిక ప్రాంతంలో 10% ఆక్రమించింది. మీరు ఆలయ పట్టణం గురించి ఆలోచించినప్పుడు మీ మనస్సుకు ఏమి వస్తుంది? ఇరుకైన రోడ్లు, వందలాది మంది ప్రజలు గుంపులుగా, వీధుల్లో విక్రయదారుల గుంపులు మరియు పట్టణం యొక్క మొత్తం శక్తి మరియు ఆర్థిక వ్యవస్థ కేంద్రీకృతమై ఉన్న ఆలయ సముదాయం. మీ మనస్సులో అదే ఉంటే మీరు ఆశ్చర్యానికి గురవుతారు, ఎందుకంటే భద్రాచలం దేవాలయాల పట్టణాలకు సంబంధించిన అన్ని మూస పద్ధతులను ధిక్కరిస్తుంది. గోదావరి నది ఒడ్డున ఉన్న భద్రాచలం, ఇక్కడి ఆలయ నివాస దైవం శ్రీరాముడిలా చాలా ప్రశాంతంగా ఉంటుంది. గోదావరిపై ఉన్న వంతెన ద్వారా పట్టణ ప్రవేశం ఉంది. ఈ ప్రాంతంలో సాంస్కృతికంగా ప్రాముఖ్యత కలిగిన నది, స్థానికులచే అత్యంత గౌరవం పొందింది. సీతారామచంద్ర స్వామి ఆలయం నది ఒడ్డున ఉంది. ఆలయం చుట్టూ ఉన్న ప్రశాంత వాతావరణం భక్తికి చాలా అనుకూలంగా ఉంటుంది మరియు ఆధ్యాత్మిక మానసిక స్థితిని ప్రేరేపిస్తుంది. ఈ పిక్చర్ పర్ఫెక్ట్ సెట్టింగ్కి సంబంధించిన సౌండ్ ట్రాక్లో రాముడి గురించిన జానపద పాటలు మరియు భక్త రామదాసు యొక్క కర్ణాటక కీర్తనలు ప్రతిచోటా ప్లే అవుతాయి.